వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో అద్భుతం, విగ్రహంపై స్పష్టంగా కనబడుతున్న స్వామివారి పాదాలు. శంషాబాద్లో హైడ్రా యాక్షన్, సంపత్ నగర్ ఉట్పల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేత. పులివెందులకు ఉప ఎన్నిక రావచ్చు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వివరణ. తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ. తిరుపతిలో ఈరోజు అద్భుతం జరిగింది. శ్రీవారి స్నానం చేసిన నామాల కాలువ దగ్గర ఉన్న ఓ రైతు పొలంలో పురాతన విగ్రహం బయటపడింది. అయితే విగ్రహంపై స్వామివారి పాదాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పద్మావతి అమ్మవారిని కళ్యాణమాడిన శ్రీనివాసుడు రామచంద్రాపురం మండలం నడువలూరి వెన్నూరు పంచాయతీ మధ్య ఉన్న కాలువ దగ్గర స్నానం చేసి నామాలు ధరించారని భక్తుల నమ్మకం. శంషాబాద్లో నేడు ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్లో ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసిన కట్టడాలను ఓట్పల్లిలో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో రెండింటినీ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రా అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్ గైర్హాజరు కావడంపై ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఎవరైనా సరైన లీవ్ అడగకుండా 60 రోజుల పాటు సభకు రాకపోతే అనర్హత వర్తిస్తుందని చెప్పారు. దీంతో సభకు జగన్ రావాలని రఘురామ కోరారు. తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. జనగామకు సౌడ రమేష్, వరంగల్కు గంటా రవి, హనుమకొండ సంతోష్ రెడ్డి, భూపాలపల్లి నిశితర్ రెడ్డి, నల్గొండ నాగం వర్షిత్ రెడ్డి, నిజామాబాద్ దినేష్ కోలాచారి, వనపర్తి నారాయణ, హైదరాబాద్ సెంట్రల్ దీపక్ రెడ్డి, మేడ్చల్ రూరల్ శ్రీనివాస్, ఆసిఫాబాద్ శ్రీశైలం ముదిరాజ్, కామారెడ్డి నీలం చిన్నరాజులు, ములుగు బలరాం, మహబూబ్ నగర్ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల యాదగిరిబాబు, మంచిర్యాల వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లి సంజీవరెడ్డి, ఆదిలాబాద్ బ్రహ్మానందరెడ్డి, సికింద్రాబాద్ భరత్ గౌడ్. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.